భర్తపై భార్య హత్యాయత్నానికి పాల్పడిన ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. ధనలక్ష్మీపురానికి చెందిన సయ్యద్ షకీల్ అనే వ్యక్తి వ్యాపారం చేసుకునేందుకు డబ్బులు లేక తన తండ్రి ఇచ్చిన ఇల్లును అమ్ముకుందామని అనుకున్నాడు. కానీ తన భార్య మరియు అత్తమామలు తనను చంపి ఆస్తిని తీసుకోవడానికి చూస్తున్నారని, తనకు రక్షణ కల్పించాలని కోరారు. మేము ఇప్పుడు పద్మావతి సెంటర్లో నివాసం ఉంటున్నాము. నేను మా అమ్మ నాన్న మా భార్యతో పాటు బిడ్డలతో పాటు ఉంటున్నాము. నేను ఏసీ మెకానిక్ని ఎల్జీలో పనిచేస్తున్నాను గత 1.5 సంవత్సరం నుంచి నెల్లూరులోనే. సడన్గా నాకు అక్కడ పని బాగా చేస్తుండగా కంపెనీ వాళ్ళు ఆఫర్ ఇచ్చారు, సర్వీస్ సెంటర్ పెట్టుకోమని చెప్పి ఇచ్చారు. నాకు ఆఫర్ ఇస్తే నేను పని మొదలు పెట్టానండి. మద్రాస్ బస్ స్టాండ్ దగ్గర పెద్ద ఆఫీస్ పెట్టాను, మొత్తం చేశాను. కానీ పెట్టడానికి డబ్బులు లేక వేరే వాళ్ళని అడిగి ఉన్నాను, నా ఫ్రెండ్స్ని పార్ట్నర్షిప్గా చేసుకుందామని చెప్పి. లాస్ట్ టైంకి అక్కడ అబ్బాయికి డబ్బులు అందక నా ఇల్లు వాగులేట్పాడులో ఏదైతే ఉందో మా తాతగారు నాకు నా భార్యకి రాసి ఇచ్చిన ఇల్లు, నా పెళ్లిలో కూడా ఇచ్చిన ఇల్లు, అది వెళ్ళి నేను మా మావయ్య గారిని అడిగాను. ఆయన కాపు వీధిలో ఉంటారు, వాళ్ళు జనార్దన్ రెడ్డి కాలనీ వాళ్ళు. మా అత్త మావయ్య అక్కడే ఉంటారు. నా భార్య మొన్న శుక్రవారం వరకు నా ఇంట్లోనే ఉంది. సెలవులు వస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళింది, వెళ్ళొస్తాను అని చెప్పి పంపించాను. నేను ఈ లోపల నాకు డబ్బులు అడ్జస్ట్ కాక మా మావయ్య దగ్గరికి అడగక నేను ఇల్లు అమ్ముకో, నీకు ఇంకేం లేదు కదా, అదొక్కటే ఉంది, కానీ దాన్ని నిలబెట్టుకో, నాకు 2 లక్షలు ఇవ్వాలి, అది ఇచ్చేసేయి. సరే మామ నేను ఇస్తానంటే నాకు సంతోషం వేసిందండి. 2 రోజుల్లో ఇల్లు అమ్మకానికి కూడా వచ్చింది. మంగళవారం రోజు ఆ ఇంటిని కొనుగోలు చేసేవాళ్ళు అడ్వాన్స్ ఇచ్చే టైంకి దానికి అడ్డుపడి 10 మంది ఎంప్లాయీస్ని ఆ రోజు నైట్ హైదరాబాద్కి పంపించాల్సి ఉంది ట్రైనింగ్కి. అడ్డుపడి వాళ్ళని ఇంట్లో ఇవ్వద్దు, అబ్బాయికి నాశనం చేసేస్తాడు, అది ఇది అని చెప్పి చెప్పడం జరిగింది అతను. నాకు ఏమీ అర్థం కాక ఆ టైంలో పరువు పోయింది, ఎక్కడ పని చేసుకోలేను, ఇంకా ఇంత పెద్ద ఆఫీస్ పెట్టి ఎత్తలేని పరిస్థితిలో వాళ్ళ షాప్ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి కొంచెం గట్టిగా అరిచాను. నేను ఎటువంటి చెయ్యి చేసుకోవడాలు ఏమీ చేయలేదు. వెళ్ళి అడిగాను, మామయ్య ఇంట్లో నమ్మకద్రోహం చేయకూడదు, ఆ ఇల్లు నీకే ఇచ్చేస్తాను, ఆ డబ్బులు నీకే ఇచ్చేస్తాను, నా జోలికి రాబాకండి, ఇది మూడోసారి సార్ నన్ను కొట్టడం వాళ్ళు చెప్పాను. చెప్పగా అతను నా బండి ఎక్కి విఆర్సీ దగ్గర దూకేసి పోలీస్ స్టేషన్లో వెళ్ళి 1 టౌన్లో నా మీద ఏదో చెప్పారు. సార్ గారికి వివరంగా చెప్పాను నేను, సిఐ గారికి. సిఐ సారు మీరు వెళ్ళండి, నేను మాట్లాడతానని చెప్పి అక్కడి నుంచి పంపించేయడం జరిగింది. తర్వాత నా భార్య వెంకటేశ్వరం కాలనీకి వెళ్ళి ఉంది సెలవులని చెప్పి తెచ్చుకుందామని. అక్కడికి పోగా అమ్మాయి ఫోన్ కట్ చేస్తూ ఉంది. దానికోసం వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను. వాళ్ళ ఇంటికి వెళ్తే ఏం కక్ష పెట్టుకున్నారో, ఎప్పటి నుంచి పెట్టుకున్నారో నాకు తెలియదు. వెళ్ళగానే నా పిల్లోడు వచ్చి ఎత్తుకుంటున్నాను నేను మా పిల్లోడిని, బండి ఆపి సడన్గా కళ్ళల్లో కారం కొట్టేసింది మా భార్య. మా బామ్మర్ది రోడ్డు మీద టీషర్ట్ మొత్తం లాగేసి రోడ్డు మీదకి నెట్టి నా భార్య, నా బామ్మర్ది, మా మామయ్య వాళ్ళ స్నేహితులని పక్కా స్కెచ్ వేసి నాకు కర్రలతో గొడ్డలతో దాడి చేశారు. ఒళ్ళంతా గాయాలు, పైన తలకి కుట్లు పడ్డాయి, మొత్తం గొడవలతో కూసున్నారు, లోపలంతా చాలా ఉన్నాయి. మీరా మొహిద్దీన్ అండి. నా బామ్మర్ది పేరు సయ్యద్ అబ్దుల్ అజీజ్, అమ్మాయి పేరు ఫిర్దోస్ అండి. ఇట్లా జరగగా ఆల్రెడీ అటెంప్ట్ టు మర్డర్ అండి, చంపేపోయారు. నాకు తెలిసిన ఎవరు దారిలో పోతూ పోలీసు వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వగా వాళ్ళు వచ్చి ఆపారండి. వాళ్ళు అక్కడ ఏదో చిన్న చితగా భయపడిపోయి చిన్న చితగా ట్రీట్మెంట్ చేసి నన్ను 2 టౌన్ దగ్గర వదిలిపెట్టేశారు రోడ్డు పైన. సార్ వాళ్ళు చెప్పగా నేను పెద్ద ఆసుపత్రికి వెళ్ళాను. అక్కడ నుంచి ఇంటిమేషన్ వచ్చిన తర్వాత మరుసటి రోజు, ఆ రోజు కేసు కూడా ఫైల్ చేయలేదు, మరుసటి రోజు నా మీద కేసు ఫైల్ చేయండి అని నేను తిరగగా ఎక్స్ కార్పొరేటర్ అయిన జహీర్ భాయ్ని తీసుకొని వచ్చి వాళ్ళు నా మీద కూడా కేసు పెట్టి ఎందుకు ఇంటికి వెళ్ళామంటే నేను భార్య కోసం వెళ్ళానండి. నేను నా భార్య బిడ్డలు మళ్ళీ పోతారు, ఇట్లా 3వ సారి జరిగింది నాతో. నేను హైదరాబాద్లో ఉండగా కొంచెం తప్పులు చేశాను, నేనేం చేయలేదు అనట్లేదు, కానీ అన్నీ వదులుకొని వచ్చి నా బిడ్డలు బాగుండాలని నేను బ్రతుకుతున్నాను. ఏం కేసు పెట్టారో తెలియదండి. వైట్ పేపర్ల మీద అప్పుడు నాకు ఏం అర్థం కావడం లేదు, ఎవరు లేరు నా తోడు. నా వైట్ పేపర్ మీద సంతకాలు పెట్టించుకున్నారు స్టేషన్లో. ఇప్పటికీ వాళ్ళు నన్ను చంపేస్తారు, నాకు థ్రెటింగ్ ఉందండి, చంపేస్తామని తిరుగుతూ ఉన్నారు. దయచేసి అందరూ నాకు హెల్ప్ చేస్తారని కోరుకుంటూ చెప్తాను సార్. అర్థం కావడం లేదండి ఎందుకు అట్లా చేస్తున్నారు సార్. ఫ్యామిలీ ఇష్యూస్ అంటే సార్ నేను క్లియర్గా చెప్తానండి, ఆధారంతో చూపిస్తాను సార్. నేను హైదరాబాద్లో 6 ఇయర్స్గా పనిచేశాను. 6 ఇయర్స్ పనిచేశాను నేను. ఇక్కడికి వచ్చేసి లాస్ట్ జనవరి నుంచి ఇక్కడ ఉన్న టోటల్గా. హైదరాబాద్లో ఉండేటప్పుడు మా ఆవిడికి నాకు కొన్ని సంభాషణలు జరిగేవి. నేను అక్కడ అన్నీ ఉన్నాయి, బాగున్నాయి, సంపాదించుకుని ఉన్నాను, ఇక్కడికి రా అంటే వచ్చేది కాదు. వచ్చినా కూడా ఏదో ఒకటి గొడవ పెట్టుకొని వెళ్ళిపోయేది. నువ్వు అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ వచ్చి ఆటో తోలుకొని చెప్పేది. ఆ టైంలో నాకేమీ అర్థం కాక నేను 2వ పెళ్లి చేసుకున్నాను అక్కడ. ఇంకోటి ఏంటంటే అసలు ఎందుకు చేసుకున్నాను దానికి కారణము, ఈ అమ్మాయి ఇట్లాంటి పనులు చేస్తుంది. మా ఊర్లో పానీపూరి వాడితో ఎఫ్ఐఆర్ అండి, చచ్చిపోవాలా నేను. ఇట్లాంటివి చాలా ముందు జరిగాయి. నా పెద్దవాళ్ళు కూడా చెప్పుకోక నేను పరువు పోతుందని నేను ఆ పని చేశాను. కానీ నా బిడ్డలు ఉన్నారని గుర్తించి 6 నెలలు మాత్రమే అమ్మాయితో ఉండి అమ్మాయి నాకు కులా ఇచ్చేసిందండి.
వచ్చి ఇక్కడ పరువుగా బ్రతుకుతున్నా, ఇట్లా డెవలప్ అవుతాను మామ, ఇల్లు అమ్ముకొని చేస్తానంటే ఈ పని చేశారండి నాతో. మా బావ మా బామ్మది అమ్మాయి ఏంటంటే నిన్న నాతో బాగుంటదండి ఇంట్లో, ఒక్కసారి ఇట్లా వెళ్ళిపోయిందంటే అరే బయట వాడిని చేసి మాట్లాడుతుంది. నా పిల్లల్ని పెట్టుకొని అక్కడ ఉందండి. ఇప్పుడు నా పిల్లలు స్కూల్ జాయిన్ అవ్వాలి, రేపు స్కూల్స్ ఓపెన్ ఉన్నాయని కానీ పిలుచుకొని వద్దామని పోయానండి. అక్కడికి వెళ్తే నా మీద నిందలేసేసి ఊరంతా టాంటాం చేసి వచ్చి మమ్మల్ని కొడుతున్నాడు. 3 సార్లు కొట్టారండి నన్ను. ఇప్పటికీ ఎందుకు కొట్టారంటే హైదరాబాద్ నుంచి వచ్చేసిన తర్వాత కాపురానికి తెలుస్తుంటే వచ్చేది కాదు. నేను మా ఇంటికాడికి పోయినప్పుడు మా ఊర్లోనే నా మీద దాడి చేసేవాళ్ళు సార్. 3 సార్లు అండి. అయినా ఎంత చేసినా కూడా నేను వదులుకోకుండా తెచ్చి బంగారంగా అన్ని ఇచ్చి అన్ని సౌకర్యాలు ఇచ్చి మా ఇంట్లో పెట్టుకున్నాను మా ఆవిడ్ని. ఈ ఇంటి నాకు అవసరమయ్యి ఇంటి మ్యాటర్ ఎత్తేటప్పటికి మళ్ళీ నా మీదకి వచ్చి ఇట్లా దాడి చేస్తున్నారు సార్. నాకైతే అన్నదమ్ముళ్ళు ఎవరు లేరండి. ఏం చేసుకునేదానికి కూడా ఉన్న ఆధారాన్ని డెవలప్ చేద్దామని అడిగాను, వేరే ఉద్దేశంతో నేను ఇది చేయలేదు. దర్జాగా తిరుగుతున్నారు సార్ వాళ్ళు బయట నన్ను కొట్టేసి. మళ్ళీ ఇల్లు మాదేనండి, మా ఇద్దరి పేరు మీద. మొన్న ఆయనకి ఆడమానం ఇచ్చాను, రెంట్ కూడా ఆయనే తీసుకుంటున్నారు సార్. ఇల్లు మా ఇద్దరిది సార్, నాది నా భార్యది. మా తాతగారు ఇచ్చారండి, నా తాతగారు. మా తాత పేరు మీదే ఉంది ఇల్లు కూడా. పెళ్లిలో నేను ఎటువంటి కట్నం తీసుకోలేదు. ఆ ఇల్లు వేరే వాళ్ళకి అమ్ముకొని మేము నెల్లూరుకు వస్తుంటే ఆ ఇల్లు అమ్మకండి, 6 లక్షలు ఇస్తాము, దాంట్లోనే మొత్తం మీరు చేసుకోండి, ఫర్నిచర్స్ అన్ని తెచ్చుకోండి, ఇల్లు మా ఇద్దరి పాప మీద నీ మీద రాసేస్తానని చెప్పి ఆ టైంలో రాశాడండి ఆయన. ఇంకా మాకే చెల్లుతుంది కదా అని అడిగానండి జస్ట్. నేను వద్దని చెప్పేసి ఆ రోజు నేను వేరే ఆల్టర్నేట్ ఏదో చూసుకునేవాడిని సార్. నేను ఇట్లా చేశారండి కక్ష కట్టి నా మీద.